హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు చీటికి మాటికి స్నాక్స్ అడుగుతూ ఉంటారు. మరి పిడుగులు లాంటి చిచ్చర్ పిడులకు నచ్చేలా మంచి రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరంగా ఇలా మినప జంతికలు చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. అచ్చంగా మన అమ్మలు అమ్మమ్మలు ఏ విధంగా అయితే చేసేవారో ఎగ్జాక్ట్గా అదే రుచితో జస్ట్ 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఎగ్జాక్ట్గా నేను ఏ కొలతలతో అయితే చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలాగే కనుక చేసినట్లయితే మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా మినప జంతికల్ని ఫస్ట్ టైంలోనే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్గా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. సో ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక కప్పుతో అరకప్పు వరకు మినప్పప్పునైతే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మినప్పప్పుని కప్పులతోనే చూపిస్తానండి. సో నేను చేసే ఈ మినప జంతికల ప్రాసెస్ మొత్తం కూడా కప్పుల కొలతలతోనే చెప్తున్నాను, కేజీల కొలతల్లో అస్సలు కాదు. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా క్లియర్గా పర్ఫెక్ట్గా చేయొచ్చు ఇలా కప్పుల కొలతలతో అయితే. తర్వాత ఈ మినపప్పుని చక్కగా ఒక 2-3 సార్లు నీళ్లు వేసుకొని చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు తిరిగి నీళ్లు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 3 గంటల పాటు మినపప్పుని నానబెట్టానండి. ఆ తర్వాత ఈ మినపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇలా కుక్కర్లోకి మినప్పప్పు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే మినప్పప్పుని ఉడికించాను. సో ఒక 4 విజిల్స్కి నాకు ఇక్కడ మినప్పప్పు చక్కగా ఉడికిపోయిందనమాట. సో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను. చేతి వేళ్ళతో ఇలా నలిపి చూస్తే చక్కగా పప్పు అనేది మనకు నలిగిపోవాలన్నమాట. సో అప్పుడు మనకు పప్పు క్లియర్గా చాలా చక్కగా ఉడికిపోయింది అని అర్థం. ఈ పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి కోసం మినపపిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాంటి టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ మినపపిండిని మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి పూర్తిగా కంప్లీట్గా ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఈ గిన్నెలోకి తీసి పెట్టుకున్న మినపప్పులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. సో ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇక్కడ తెల్ల నువ్వులు కనుక లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా నల్ల నువ్వులనైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను ఇక్కడ వాముని వేసుకోవడం లేదండి. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే వాము వేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ మినపప్పు అలాగే బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి వాము వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు ఇక్కడ అల్లం రసాన్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే అల్లాన్ని చాలా ఫైన్గా చాప్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. బట్ మా పిల్లలకు అల్లం టేస్ట్ నచ్చదు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. సో మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం మొత్తం మినపపిండిలో బాగా మిక్స్ అయ్యాయి అని అర్థమైన తర్వాత అందులోకి తగినంత పొడి బియ్యం పిండిని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం పిండి కొలతని చెప్పడం లేదండి, ఎందుకంటే మినపపిండిలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మనం ఇక్కడ బియ్యం పిండిని యూజ్ చేస్తాము. కాబట్టి మనం ఇక్కడ బియ్యం పిండి కొలతని ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. సో మినపపిండికి మనకు ఎంత బియ్యం పిండి అవసరం అవుతుందో అంత బియ్యం పిండిని కొద్దిగా వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. సో ఇలా నూనె వేసుకోవడం వలన పిండి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే మన చేతులకి అంటుకోదనమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది కదా పిండికి. అచ్చంగా గోధుమ పిండి ఎలా ఉంటుంది చపాతీల కోసం అలాగా టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం ఉంటుంది కదా, సో దాన్ని చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ మురుకుల గొట్టం అంటే ఇది 3 బిళ్ళలది తీసుకుంటున్నాను. సో 3 రంధ్రాలు ఉన్నది. సో ఇది తీసుకున్న తర్వాత దీనికి చక్కగా అటాచ్ చేసి దీనికి మధ్యలో మొత్తంగా కాస్తంత ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని కాస్తంత అప్లై చేయడం వలన పిండి అనేది మురుకుల గొట్టంలో ఎక్కడా కూడా అతుక్కోకుండా ఈజీగా మనకు మురుకుల్లాగా వేసుకోవడం చాలా సులభం అవుతుందన్నమాట. సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండిని కొద్దిగా మన చేతులతో తీసుకొని ఈ మురుకుల గొట్టంలోకి వేసుకొని మురుకుల్లాగా చేసుకోవాలి. సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా అయితే మనం పిండి మురుకుల గొట్టంలో వేసుకోవాలి అని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా పిండిని మురుకుల గొట్టంలో వేసుకున్న తర్వాత
ఈ విధంగా మనం పైన కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్లయితే కింద మనకు ఈజీగా ఇలా మురుకుల్లాగా పిండి అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఒకసారి బాగా చూడండి. సో ఈ విధంగా మనకు మురుకులు అనేవి వచ్చేస్తాయన్నమాట. సో ఈ విధంగా రౌండ్గా కనుక మనం ఇలా తిప్పుతూ మురుకులను వేసుకోవాలి. సో మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లయితే మురుకులు ఎలా వేసుకోవాలంటే, నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను అండ్ దానికి నేను పిండి తడుపుకున్న చేతితోనే నీళ్ళను తడుపుకొని ప్లేట్కి రాయడం వలన ఇలా కొంచెం ప్లేట్ డస్ట్గా కనిపిస్తుంది, బట్ అది నా చేతులకు అంటిన పిండి అని గుర్తుపెట్టుకోండి. సో ప్లేట్కి కొంచెం నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత దానిపైన మురుకులు ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత ఇవి ఈజీగా మనం ఆయిల్లో డ్రాప్ చేయడానికి ఈజీ అవుతుందండి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఆయిల్ అనేది చేతులపైకి పొంగకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ప్లేట్ పైన కాస్తంత వాటర్ని అప్లై చేసిన తర్వాత మురుకులను వేసి ఆ ప్లేట్ పై నుంచి ఈజీగా ఆయిల్లోకి ఈ మురుకులను డ్రాప్ చేస్తున్నాను. సో లేదు మాకు ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాము, అలవాటు ఉంది మురుకుల గొట్టం నుంచి మురుకులు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం అనేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో మురుకులను వేయచ్చు. సో ఇలా మురుకులు ఆయిల్లో వేయగానే స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి అండ్ అలాగే వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వెంటనే గరిటె పెట్టి తిప్పితే ఏమవుతుందంటే మురుకులు విరిగిపోతాయి. సో కాబట్టి అవి దానంతట అవే పైకి తేలే వరకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి రంగు మారేంత వరకు కూడా మీరు అస్సలు గరిటె అనేది పెట్టవద్దు. సో మనకు ఆ మురుకులు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. మనం మురుకుల్ని ఆయిల్లో ఫ్రై చేయడానికి వేసేటప్పుడు ఎక్కువ నురగ అనేది వస్తుంది. సో ఇవి ఆటోమేటిక్గా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆ నురగ అనేది సౌండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు మనకు ఒక సైన్, అంటే మురుకులు చక్కగా ఫ్రై అయిపోయాయి అని అర్థం. సో ఈ టిప్ మీరు గుర్తుపెట్టుకోండి మురుకుల్ని చేసేటప్పుడు. సో తర్వాత మురుకులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ మురుకుల్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 2 నెలల వరకు కూడా ఫ్రెష్గా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండోయ్, జంతికలు మాత్రమే కాకుండా ఈ ఒక్క పిండితోనే మనకు నచ్చిన పిండి వంటల్ని రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జంతికలు మాత్రమే కాకుండా మురుకులు, చెగోడీలు, ఆకు పకోడీని కూడా చేశాను. సో మనం మురుకుల గొట్టంలోనే జంతికల ప్లేట్ తీసేసి మురుకుల డిజైన్ ప్లేట్ పెట్టేసుకొని మురుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఆకు పకోడీ ప్లేట్ డిజైన్ పెట్టేసుకొని ఆకు పకోడీ కూడా చేసుకోవచ్చు. సో పిల్లలకు ఏ విధంగా స్నాక్స్ అయితే నచ్చుతాయో సో అవే డిజైన్స్ మనం ఇక్కడ మురుకుల్లాగా, జంతికల్లాగా, ఆకు పకోడీలాగా లేదంటే చొగోడీలాగా కూడా చేయొచ్చు. సో చాలా రుచిగా ఉంటాయి. సో గైస్ చూసేసారు కదా, ఒకే ఒక్క పిండితో రకరకాల పిండి వంటల్ని ఎలా తయారు చేయాలో. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.